శుక్రాదిత్య రాజయోగం, వీరికి సంపద వర్షం, విలాసవంతమైన జీవితం. వేద జ్యోతిష్య శాస్త్రంలో వివిధ రాశులలోకి గ్రహాల సంచారం కొనసాగుతుంది. మొత్తం 12 రాశులపైన గ్రహాల సంచారం సానుకూల ఫలితాలను లేదా ప్రతికూల ఫలితాలను కలిగిస్తుంది. అయితే నేడు గ్రహాల రారాజుగా పరిగణించే సూర్యుడు మేషరాశిలోకి ప్రవేశించాడు. ఈ నెల అంతా సూర్యుడు మేషరాశిలోనే ఉంటాడు. ఇక ఇదే నెలలో సంపదకు కారకుడైన శుక్రుడు మేషరాశిలో సంచరించబోతున్నాడు. ఈ నెలలో శుక్రాదిత్య రాజయోగం శుక్రుడు ఏప్రిల్ 24వ తేదీన మేషరాశిలో ప్రవేశిస్తాడు. ఇక మేషరాశిలో అప్పటికే సూర్యుడు ఉండడం వల్ల సూర్య శుక్ర సంయోగం వల్ల శుక్రాదిత్య రాజయోగం ఏర్పడుతుంది. 18 సంవత్సరాల తర్వాత మేషరాశిలో ఏర్పడుతున్న శుక్రాదిత్య రాజయోగం కొన్ని రాశుల వారికి ధన యోగాన్ని కలిగించడంతో పాటు అదృష్టాన్ని ఇస్తుంది. శుక్రాదిత్య రాజయోగం వల్ల అదృష్టవంతులైన రాశుల వారికి లక్ష్మీదేవి కటాక్షం మెండుగా ఉంటుంది. మేషరాశిలో శుక్రాదిత్య రాజయోగం కారణంగా మేషరాశి జాతకులకు శుభప్రదంగా ఉంటుంది. ఈ రాశిలోనే సూర్య శుక్ర కలయిక జరగడం వల్ల ఈ రాశి జాతకుల ఉద్యోగ వ్యాపారాలు పురోగమిస్తాయి. వివాహితుల జీవితం శుభకరంగా ఉంటుంది. ఈ సమయంలో ఉద్యోగస్తులకు ఇంక్రిమెంట్లు వచ్చే అవకాశం ఉంది. కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కొత్త సవాళ్లను తీసుకుంటారు. మిథున రాశి శుక్రాదిత్య రాజయోగం కారణంగా మిథున రాశి జాతకులకు లాభదాయకంగా ఉంటుంది. ఈ సమయంలో పెట్టిన పెట్టుబడులు లాభదాయకంగా ఉంటాయి. ఈ రాజయోగం మిథున రాశి జాతకుల జీవితంలో విలాసాలకు కారణం అవుతుంది. ఈ సమయంలో వీరు సంతోషంగా జీవిస్తారు. ఆర్థిక సమృద్ధిని సాధిస్తారు. కన్యరాశి శుక్రాదిత్య రాజయోగం కారణంగా కన్యారాశి జాతకులకు మేలు జరుగుతుంది. ఈ సమయంలో కన్యారాశి వారు ఆర్థికంగా బలోపేతం అవుతారు. అనేక మార్గాలలో ఆదాయ వనరులు సమకూరుతాయి. సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. ప్రేమ సంబంధాలు దృఢంగా ఉండడంతో పాటు విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు. తులారాశి శుక్రాదిత్య రాజయోగం కారణంగా తులారాశి జాతకుల జీవితాలలో సానుకూలమైన మార్పులు వస్తాయి. వైవాహిక జీవితంలో ఉన్న సమస్యలు తొలగిపోగా కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. ఈ సమయంలో లగ్జరీగా జీవిస్తారు. వ్యాపారం విస్తరించబడుతుంది. డబ్బు సంపాదనకు అనేక నూతన అవకాశాలు కనిపిస్తాయి. ఎప్పటినుంచో పెండింగ్లో ఉన్న పనులు కూడా ఈ సమయంలో పూర్తవుతాయి. ఎప్పటినుంచో వసూలు కాకుండా బకాయి ఉన్న డబ్బులు కూడా తిరిగి వస్తాయి. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.